అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల భాగోతం బట్టబయలు. చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడంతో కలకలం. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రేలు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు రాసి సీల్ కవర్లో పైసలు తీసుకుంటున్న డాక్టర్లు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లి డాక్టర్లు మాత్రం సీల్డ్ కవర్లో పైసలు. రోగులకు వైద్యం చేయాల్సింది మరిచి అదే రోగులతో 3 పువ్వులు 6 కాయలుగా డాక్టర్ల వ్యాపారం. అందరూ స్థానిక డాక్టర్లే. ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, కాలక్షేపం చేసి జారుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం పొంది జీతాలు పొందుతూ సొంత ఆసుపత్రులు పెట్టుకున్న వారు ఓపీ టైంలో రోగులను పరీక్షించకుండా గుంపులుగా కూర్చుని 10 నుండి 12 గంటల వరకు అదృశ్యమవుతున్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల డాక్టర్ల పనితీరును ప్రశ్నించి అడిగేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికే కళంకం తెస్తున్న డాక్టర్లు. ప్రసూతి కేసుల ల్యాబ్ టెస్టులను ప్రైవేట్ క్లినిక్లకు రిఫర్ చేస్తున్న డాక్టర్లు. ఒక్కో డాక్టర్ రోజువారీ వ్యాపారం 10 నుంచి 20 వేల రూపాయలు. జిల్లా ఆసుపత్రి గవర్నమెంట్ డాక్టర్ల నెలసరి సీల్డ్ కవర్ల ఆదాయం 6 లక్షల దాకా ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్ తలపించేలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు జేబులో చిల్లులు పడుతున్నాయి. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో మదనపల్లిలో ప్రభుత్వ వైద్య దైవదీనంగా మారింది. జిల్లా కలెక్టర్ పట్టించుకుంటే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్న ప్రజలు. ఈ విషయంపై మదనపల్లి జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గాయత్రి మంగళవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. ఆ వివరణలో ఇన్నాళ్ళు ఏదో జరిగిందేదో తనకు తెలియకుండా జరిగింది అని చెప్పారు. చూపించాకేం నీకు ప్రజెంట్ ఎవరు ఉండేది డ్యూటీలో చూడు పేరు కూడా ఇచ్చినాడులే, చూసినాలే అడిచే వచ్చినాడు బుక్లో ఆ ఒకటి ఒకటి ఇచ్చినాడు. అట్లా ఉండు కవర్ అవుట్ డబ్బులు కూడా ఓపెన్ డాక్టర్ ఏం పేరు స్పందన ఎంత చేయండి పట్టేసేది డబ్బులు ఒకటేలే పేర్లతో సహా ఉంటాయి చూడు. 10, 11, 12, 13 సూపరింటెండెంట్ ఫోన్ మాకు ఇక్కడ రెఫర్ రాసిచ్చేది, స్కానింగ్లో పంపించేది, మాకు 108లో మళ్ళీ మాత్రం రెఫర్లు మాత్రం పెట్టించేది. ఇక్కడ కాదని చెప్పి